శ్రీ గురుభ్యో నమః. స్వామివారి పాద పద్మములకు నమస్కరిస్తూ దిగ్విజయంగా సాగుతున్న ఈ కావ్యమాలిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సకల జన మానవాళికి ఆదర్శమైన కుటుంబము శివపార్వతుల కుటుంబం. వసుదైక కుటుంబం అనగానే ముందుగా పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామివారు, ముఖ్యంగా పరస్పర విరుద్ధములైన వారి వాహనములు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నట్టుగా మనము దర్శించుకోవచ్చు. ఈ పవిత్ర నవరాత్రులలో మహాకవి కాళిదాసు విరచితమైన కుమార సంభవ కావ్య అంతర్గతంగా శివపార్వతుల వైభవమును ఆ ఆనంద డోలికల్లో మనందరినీ ముంచి తేల్చడానికి గౌరవనీయులు డాక్టర్ ఎన్వి దేవప్రసాద్ గారు విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. చతుర్ముఖముఖాంభోజవనహంసవధూర్మమ మనసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి ఈ నవరాత్రులలో శరన్నవరాత్రి సందర్భంగా ఆ పార్వతీదేవి యొక్క మహిమని కాళిదాసు వర్ణించిన రీతిలో మనం తెలుసుకోవడం అవుతున్నది. హిమాలయములో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నారు. పార్వతీదేవి రావడానికి ముందర మన్మథుడు అక్కడ వసంతునితో సహా విచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా మార్చి అమర్చి వసంతము రాక వల్ల వికసించినటువంటి పుష్పములతో వాటి మీద ఉండేటువంటి భ్రమరములతో తుమ్మెదలతో లేడి జంటలతో పుష్పములతో అందంగా ఉన్నటువంటి వృక్షములతోనూ లతలతోనూ కూడినదై పరమ రమణీయంగా అత్యాహ్లాదకరంగా ఉన్నదనమాట ఆ యొక్క వాతావరణం. చల్లని పిల్లగాలులతో ఆ పిల్లగాలుల యొక్క స్పర్శ శరీరానికి తగులుతూ పులకింపజేస్తూ ఉండేటువంటిది, కొత్త కొత్త కోర్కెలు రేపేటువంటి ఒక శృంగార భావాన్ని కలిగించేటువంటిదిగా ఆ యొక్క వాతావరణము, ఆ తపోవనము యొక్క వాతావరణం అంతా మారిందనమాట. నందీశ్వరుడు ఇవన్నీ చూస్తూ పక్షుల కిలకిలారావాల్ని అన్నింటినీ కూడా చూస్తూ తన యొక్క దండముతో ప్రశాంతంగా ఉండమని శాసించాడు. ఆ శాసనం వెంటనే కూడా ఆయన యొక్క ఆజ్ఞకి భయపడి ప్రకృతి అంతా కూడా నిశ్శబ్దంగా మారిందనమాట. నిష్కంపము వృక్షం నిభృతద్విరేపం మూకాండజం శాంతం మృగ ప్రచారం తచ్చాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారం వైభావతస్థే అంటాడు కాళిదాసు. ఒక్క చెట్టు లతలు ఏమి కూడా ఆడలేదుట. మామూలుగా గాలికి, చిరుగాలికి వాటికి చంచలంగా ఆడతాయి కదా ఆకులు కొమ్మలు. కానీ నందీశ్వరుని యొక్క శాసనములు విని తచ్శాసనాత్ ఆ నందీశ్వరుని యొక్క ఆజ్ఞ వల్ల కంపించినటువంటి, ఏమాత్రము కొంచెం కూడా కంపించినటువంటి, చలించినటువంటి ఆకులతో కూడినవి వృక్షాలు కూడాను, అలాగే పాడుతున్నటువంటి తుమ్మెదలు కూడా పాటని ఆపేసినాయి. మధురంగా కలకల ధ్వని చేస్తున్నటువంటి పక్షులు కూడా తమ యొక్క కిలకిలారావాన్ని మానేసి మూగ పక్షుల్లాగా ఉన్నాయన్నమాట.
నిశ్శబ్దంగా శాంతం మృగ ప్రచారం, ఇటు అటు నడుస్తూ ఆడలేళ్లతో మగలేళ్లు, ఆడ ఏనుగులతో మగ ఏనుగులు ఇలా కలిసి తిరుగుతున్నటువంటి వాటి కూడా అకస్మాత్తుగా అక్కడికక్కడే ఆగిపోయినాయి. శాంత మృగ ప్రచార, మృగములన్నీ కూడా చలనము లేకుండా అలాగే శాంతంగా ఉండిపోయినాయి, ఎటువంటి చేష్టలు లేకుండా. ఇక చెప్పబోతే ఎలా ఉంది అని చెప్తున్నాడు కాళిదాసు. చిత్రాత్పితారం భైవావతస్థే, ఒక చిత్రములో ఎలాగైతే మనం గీస్తే డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో ఆ గీసినట్లుగా చిత్రపటంలో గీసినట్లుగా ఉందన్నమాట. ఒక అరణ్యము, ఆ హిమాలయాల మధ్యలో ఆ వసంత ఋతువులో ఆ వృక్షాలు గాని పక్షులు గాని చిత్రంలో ఎట్లా ఉంటాయి మనకి, అలా ఉన్నాయన్నమాట. చిత్తరువులో ఉన్నట్లుగానే ఉన్నాయి, అంటే కదలిక లేకుండా ఉన్నాయన్నమాట. పరమేశ్వరుడి కంట్లో పడకుండా ఉండడం కోసం మన్మథుడు దాక్కున్నాడు. వెనకాలగా వృక్షాలు ఉన్నాయన్నమాట. ఆ వృక్షాల వెనకాల దాక్కుని ధ్యానాస్పదం భూతపతేర్ వివేశ, అతనికి కళ్ళకి పడకుండా ఉండాలి అనుకుని దూరంగా నుంచున్నట్ట చుట్టూ చెట్ల వెనకాల. సదేవదారుద్రుమ వేదికాయాం, అలా నుంచుని సమయం కోసం అదనైనటువంటి సమయం కోసం నిరీక్షిస్తున్నటువంటి మన్మథుడు అలా ఉన్నాడు. పరమేశ్వరుడు సదాశివుడు అలా ధ్యానావస్థలో ఉన్నాడు. దేవదారుద్రుమం, దేవదారు వృక్షము, విశాలమైనటువంటి దేవదారు వృక్షం యొక్క వేదిక మీద, కింద ఉన్నటువంటి వేదిక మీద శార్దూల చర్మం, పెద్ద పులి, చిరుతపులి యొక్క చర్మము పరుచుకుని ఆ చర్మం మీద కూర్చున్నవాడై, వ్యాఘ్ర చర్మ పరిధానం అంటారు, వ్యాఘ్ర చర్మాన్ని కింద పరుచుకుని దాని మీద ఆసీనుడై త్రియంబకం సంయమినం దదర్శ, ఆసీనుడైనటువంటి ధ్యానావస్థలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మన్మథుడు చూశాడు. పర్యంక బంధ స్థిర పూర్వకాయం, ఆ పరమేశ్వరుడు వీరాసనంలో ఉన్నాడు. వీరాసనంలో ఒక కాలు మీద, ఒక తొడ మీద ఇంకొక పాదం ఉంచి ఇలా రెండు పాదాలు పైకి, తొడల పైకి పెట్టుకుని చేతులు రెండు ఆ తొడల యొక్క మధ్యలో ఒకదాని మీద ఒకటి ఉంచి సన్నమితో భయాంసం, కొంచెంగా అవనమ్రుడై వంగినవాడై నిటారైనటువంటి వీపుతో ఉన్నవాడై ఉత్తాన పాణిత్వయ సన్నివేశాత్ ప్రఫుల్ల రాజీవమివాంక మధ్యే, ఆయన రెండు చేతులు ఎలా ఉన్నాయంటే ఆ తొడల రెండు ఆయన ఒళ్ళో పెట్టుకున్నాడు. రెండు తొడల మధ్యలో పెట్టుకున్నటువంటి ఆ రెండు చేతులు కూడా ఆయన ఒళ్ళో రెండు తామరలు పెట్టుకున్నాడా అన్నట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట ఆయన ఎర్రని ఆ చేతులు. ఆ తర్వాత జటని గట్టిగా కట్టాడు. భుజంగమో ఉన్నద్ధ జటాకలాపం, భుజంగమము పామును యొక్క జట, పాముతో గట్టిగా జటాకలాపాన్ని తన జటలనంతా కట్టాడనమాట. టైట్ గా కట్టాడు. కట్టి పర్యంక బంధ స్థిత భుజంగమోన్నద్ధ జటాకలాపం కర్ణావసక్త త్రిగుణాక్ష సూత్రం, చెవులలో అక్షసూత్రాల్ని, అక్షమాలల్ని రెండింటినీ రెండు పేటలుగా చెవులో అలంకరించుకున్నాడు. కర్ణావసక్తం, కర్ణము చెవులయందు. అలాగే నీలంగా ఉండేటువంటి ప్రభలతో కూడినటువంటిది, ఛాయలతో కూడినటువంటి ఆయన యొక్క కంఠము, ఆ కంఠము యొక్క నీలవర్ణము ఆయన యొక్క వస్త్రము, హృదయం అంతా కూడా పడుతోందనమాట. పడుతూ నీలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అలా ధరించిన వాడి
మృగము యొక్క చర్మమును ధరించిన వాడై కించిత్ ప్రకాశస్తిమితోగ్రతారైర్ భ్రూవిక్రియాయాం విరత ప్రసంగైః స్పందిత పక్షమాలైః. కొంచెం కూడా కళ్ళు ఆర్పకుండా కళ్ళార్పనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆయన ధ్యానం చేస్తున్నాడు అనమాట. కొంచెంగా తెరిచి ఉన్నటువంటి కళ్ళు అలా పూర్తిగా మూతపడినటువంటివి, అర్ధనిమీలితమైనటువంటి నేత్రములతో ఏమాత్రము కూడా స్పందన లేనటువంటి కళ్ళతో అలా ధ్యానిస్తున్నాడు ఆయన. ప్రాణాయామముతో నిరుద్ధమైనటువంటి గాలిని నిరోధించి లోపలనే అలా వాయువుని బంధించాడనమాట. అంతశ్చరాణాం మరుతాం నిరోధాత్ నివాత నిష్కంపమివ ప్రదీపం. ఎలాగైతే గాలి లేనటువంటి ఒక గదిలో ఒక చోట దీపముని పెడితే ఎలాగైతే ఆ జ్వాల వెలుగుతుందో, ఏమాత్రము కూడా తొణకకుండా చంచలత్వం లేకుండా వెలుగుతుందో అలా ఉన్నాడనమాట ఆయన. యథా దీపో నివాతస్థ నేంగతే అంటాడు భగవద్గీతలో. గాలి కొంచెం కూడా లేనటువంటి ఒక చోట ఒక దీపం అయితే, దీపం ఎలాగైతే చంచలము లేనటువంటి నిర్మలమైన జ్వాలతో ప్రకాశిస్తుందో, ఆ విధంగా ఆయన మనస్సులోనే ప్రాణములన్నిటిని, ప్రాణవాయువుని నిరోధించి యోగ మార్గములో ఆత్మని ఆత్మలో చూస్తున్నాడు అన్నమాట. మనో నవద్వార నిషిద్ధ వృత్తి. తన యొక్క శరీరములో ఉండేటువంటి నవద్వారములు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో, వాటిని అన్నిటినీ కూడా నిరుద్ధ వృత్తి, అన్నిటినీ నిరోధించాడు. మనస్సు ఇంద్రియములు మొత్తముని నిరోధించాడు. హృది వ్యవస్థాప్య సమాధ్యవస్థలో యోగ శాస్త్రములో చెప్పబడినటువంటి నాసాగ్ర న్యస్తనయన సంవృతాస్య సునిశ్చల ధ్యాయీత మనసా దేవం పురోవిష్టభ్య చ అగ్రత అని యోగ శాస్త్రములో చెప్పబడినట్లు నిశ్చలమైనటువంటి దేహముతోనూ నిశ్చలమైనటువంటి మనస్సుతోనూ నాసాగ్ర న్యస్తనయన, తన యొక్క చూపునంతా కూడా అరమోట్పు కన్నులతో తన యొక్క నాసాగ్రముని చూస్తూ, ఏదైతే యోగ శాస్త్రములో సమాధ్యవస్థ చెప్పబడినదో దానికి తగినట్లుగా తన దృష్టినంతా అరమోట్పు కన్నులతో ముక్కు యొక్క అగ్రభాగములో నిలిపి నాసాగ్ర న్యస్త నయనుడై ఏమాత్రము కదలిక లేకుండా లోపల ప్రాణవాయువునంతా నిరోధించి ఆత్మానమాత్మన్యవలోకయంతం యమక్షరం క్షేత్రవిదో విదుస్తం. క్షేత్రజ్ఞులు, వేదాంత విధులు ఎవరినైతే ఏ అక్షరమైనటువంటి పరబ్రహ్మముని తమ యొక్క ఆత్మలో తమ యొక్క హృదయములో స్మరిస్తారో, చూస్తారో, అటువంటి ఆ పరమాత్మని తన యొక్క హృదయాకాశమునందు చూస్తున్నటువంటి వాడై పరమేశ్వరుడు నిశ్చలమైనటువంటి ఏకాగ్ర దృష్టితో, ఏకాంత మనస్సుతో పరమాత్మలో తనయందు తానే లయమై ధ్యానిస్తున్నాడు. అటువంటి సమాధ్యవస్థలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మన్మథుడు చూశాడు. స్మరస్తథాభూతం అయుక్మ నేత్రం. అటువంటి పరమాత్మని తనలో ధ్యానించి తనలో తానే లయమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, లీనమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానావస్థలో, సమాధ్యవస్థలో తిలకించాడు, చూశాడనమాట మన్మథుడు. చూసి అయుక్మ పశ్యన్నదూరాన్ మనసాప్య దృశ్యం, మనస్సు చేత కూడా ఆయన్ని సమీపించలేము. అటువంటి చాలా చాలా
మన యొక్క మానవాకృతులు దేవతలందరికీ కూడా అతీతమైనటువంటి వాడుగా పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. అలా మనస్సు చేత కూడా ఆయన్ని సమీపించలేనటువంటి అవస్థలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నాలక్షయత్ సాధ్వస సన్నహస్త, ఆయన చూస్తూనే చేతిలోంచి విల్లు జారిపోయిందిట మన్మథుడికి. అమ్మో అనుకున్నాడు, కానీ మనసుకి తెలియలే. చేతిలోంచి జారింది, విల్లు జారిపోయింది కూడా తెలియలేదు. ఆ భయంతో తెలుసుకోలేకపోయాడు. స్రస్తం శరం చాపమపి స్వహస్తాత్ నిర్వాణ భూయిష్టమథాస్య వీర్యం సందుక్షయంతి వపుర్గుణేన అనుప్రయాత వనదేవతాభ్యాం అదృశ్యత స్థావర రాజకన్యా. ఇది ఇలా ఉండగా పార్వతీదేవి తన యొక్క జయ విజయ అనేటువంటి తన యొక్క సఖులతో పుష్పములని అర్చనకి, శివుని యొక్క ఆరాధనకి, అర్చనకి, పూజకి ఏదైతే వస్తువులు కావాలో ఆ వస్తు సామగ్రితో తనని తాను చాలా అందమైనటువంటి పుష్పములతో అలంకరించుకుని అనుప్రయాత వనదేవతాభ్యాం, వనదేవలతో కూడినటువంటిదై ఆ హిమాలయ పుత్రిక అయినటువంటి పార్వతీదేవి వచ్చిందనమాట. అశోకము మొదలైనటువంటి పూలనంతా పెట్టుకున్నది. న్యాచురల్ బ్యూటీ అన్నమాట. ఆ యొక్క పువ్వులనంతా ధరించినటువంటిదై చాలా రమణీయమైనటువంటి ఆకృతి కలదయ్యి ప్రకాశిస్తోందనమాట. వివిధమైనటువంటి నగలతో వాటితో ప్రకృతి సిద్ధమైనటువంటి పుష్పములని ధరిస్తూ ముక్తాకలాపీకృత సింధువారం, అశోక పుష్పములని, కర్ణికార పుష్పములని, సింధువార పుష్పములని, ముఖ్యంగా ఇలాంటి వసంత కాలములో పుష్పించినటువంటి పుష్పములన్నిటినీ ధరించినదై వసంత పుష్పాభరణం వహంతి అంటాడనమాట. వసంత కాలంలో పూచినటువంటి పుష్పములనే ఆభరణంగా గైకొని అలంకరించుకుని అమ్మవారు వస్తోందనమాట. అటువంటి అమ్మవారు ఆవర్జిత కించిదివస్తనాభ్యాం వాసో వసాన తరుణార్కరాగం, ఎర్రని వస్త్రాన్ని కట్టుకున్నది, ఎర్రటి పెదిమలతో చంద్రునిలాగా వెలిగిపోతున్నటువంటి ముఖము, కొంచెంగా ఆవర్జిత కించిదివ, కొంచెంగా అలా తన యొక్క మేను వంచినదై వంగినటువంటి మేనుతో పొద్దున్న ఉదయించేటువంటి సూర్యుని వలె ఉండేటువంటి ఎర్రని వస్త్రముతో చూడడానికి ఎట్లా ఉందంటే పుష్పములతో వికసించి బాసిల్లుచున్నటువంటి ఒక లతలాగా ఉందన్నమాట. ఆవిడ నడుస్తున్నటువంటి ఒక లత నడిస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉందన్నమాట. సంచారిణి పల్లవితా లతేవా అంటాడు. ఒక లత ఎట్లాగైతే నడిచి వస్తే ఎట్లా ఉంటుందో అలా ఉందన్నమాట. స్రస్తాం, అలా నడిచి వస్తోంది ఆవిడ. అలాగే పొగడ పూలతో వడ్డాణంలాగా చేసుకుని నడుముకి ఒక మాలగా కట్టుకున్నదనమాట. పొగడ పూలతో అది మన్మథుని యొక్క మౌర్వి బాణానికి కావలసినటువంటి వింటి తాడుగా ఉన్నదా అని అనిపిస్తోంది అనమాట. నారిగా అనిపిస్తోంది. అటువంటి పొగడ పూలతో చేసినటువంటి రమణీయమైనటువంటి ఆకృతితో ముగ్ధ మోహన స్వరూపంతో ఎటువంటి వారికైనా మోహం కలుగజేసేటువంటి ఒక అద్భుత సౌందర్యంతో వెలుగుతోందనమాట. సుగంధి నిశ్వాస విపులు, అలాగే వస్తున్నప్పుడు సువాసనలు వెదజల్లుతోంది. అట్లాగే ఆవిడ వస్తున్నప్పుడు ఆ సువాసనకి తుమ్మెదలంతా ఆవిడ పక్కకి వెళ్ళినాయి అనమాట. పుష్పముల యొక్క
సమూహమా అనుకుని ఈ భ్రమరాలన్నీ తుమ్మెదలన్నీ అటు వెళ్ళినాయి, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినాయి. దాన్ని ఆ వస్తున్నటువంటి వాలినటువంటి తుమ్మెదల్ని తన యొక్క చేతిలో ఉండేటువంటి తామర పువ్వుతో తరుముతోందిట పార్వతీదేవి. అవతలకి వెళ్ళండి అని ఎట్లా వారిస్తోంది అనమాట. వారించి వాళ్ళని నివారయంతి సంభ్రమలోల దృష్టిర్లీలారవిందేన నివారయంతి ఇలా చేస్తూ తాంబీక్ష సర్వావయవానవత్యాం. ఆవిడ్ని చూడంగానే అసలు రతీదేవి పక్కన, మన్మథుని పక్కన ఉన్నటువంటి రతీదేవి కూడా వచ్చి మన సౌందర్యం అంతా ఏ లెక్కకి ఏ మూలకి అని సిగ్గుపడిందిట రతీదేవి పక్కన వచ్చినటువంటి. తాంబీక్ష సర్వావయవానవత్యాం, సర్వ అవయముల్లోను సంపూర్ణమైనటువంటి ఒక్కొక్క అంగము ఎలా ఉండాలి అంటే ఆ పార్వతీదేవి యొక్క అంగాల్ని చూస్తే చాలన్నమాట. అటువంటి అద్భుత సౌందర్య రాశిని చూసి రతీదేవి కూడా మనసులో బాధపడింది, సిగ్గుపడిందిట. అయ్యో, మన సౌందర్యం గురించి గొప్పగా చెప్పుకుని నేనే సౌందర్యవతిని భ్రమపడ్డాను, బయటికి ఎలా తిరిగేది అనుకుందిట. అదేరపి హ్రీపదమాదధాన, అటువంటి సౌందర్యంతో కూడినది ఆ పార్వతీదేవి నడిచి వస్తూ ఉంటే అప్పుడు మన్మథుడికి ఒక నమ్మకం కలిగిందిట. పర్వాలేదు, మనం జయించడానికి ఒక ఛాన్స్ ఉంది, తప్పకుండా నా బాణం వేస్ట్ అవ్వకుండా జయించచ్చు అనుకున్నాడనమాట మన్మథుడు. కాబట్టి విజయావకాశాలు మెండుగా ఎక్కువగా ఉన్నాయి, ఏమి ఢోకా లేదు మన విజయానికి అనుకుని ధైర్యం తెచ్చుకున్నట్ట మన్మథుడు. అంటే ఓడిపోతానేమో అనుకున్నవాడు, ఈశ్వరుణ్ణి చూసి ఓడిపోతానేమో అనుకున్నవాడు పార్వతీదేవిని చూడంగానే ఆనందపడ్డాడనమాట. ఆనందపడి గెలుపు ఖాయం అనుకున్నాడు, నిశ్చయంగా ఏర్పడుతుంది అని ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు అనమాట. అలాంటి సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వస్తోందన్నమాట. భవిష్యత పత్యో అలా యోగాత్ సచాంత పరమాత్మ సంజ్ఞం దృష్ట్వా పరంజ్యోతి రూపార రామ. తనని తనలోనే చూసుకున్నటువంటి ఆ ఆత్మాన్ని అవలోకయంతం అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఆ పరమాత్మ అనేటువంటి పేరుతో తనని తానే యోగ సమాధిలో దర్శిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు కొంచెంగా ఆ యొక్క ధ్యానాన్ని ముగించుకున్నాడు అనమాట. సమాధి అవస్థ నుంచి బయటికి వచ్చాడు. అతో భుజంగాధిపతే ఫణాగ్రీహి, ఆ బయటికి వచ్చి తన యొక్క ఆ వీరాసనాన్ని కొంచెం సడలించాడనమాట. సడలించి ఆ ప్రాణాయామం ఏదైతే బిగబెట్టాడో ఆ బిగబెట్టినటువంటి శ్వాసని మళ్ళీ కొంచెంగా బయటికి తీసుకొచ్చాడనమాట. అంటే వదిలాడు, మామూలు ఆ ప్రాణాయామం నుంచి బయటికి వదిలాడనమాట. విరతుడయ్యాడు. ఇలా అవంగానే ఆ ప్రాణాయామం చేసినప్పుడు ఉన్నటువంటి బరువు కంటే గాలిని బయటికి వదిలినప్పుడు బరువు ఎక్కువైందిట. అందువల్ల కింద ఈ భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుకి కొంచెం చలనం వచ్చిందిట, కొంచెం బరువు అనిపించిందిట. అలాంటి అవస్థలో తన యొక్క వీరాసనము ఆ సమాధి అవస్థని కొంచెంగా సడలించాడనమాట. సడలించినప్పుడు తస్మై శశంస, పక్కనే ఉన్నటువంటి నంది భగవానుడు ఇలా చెయ్యి పెట్టుకుని తన యొక్క ముఖముకి అడ్డంగా చెయ్యి పెట్టుకుని పరమేశ్వరుడి దగ్గర నివేదిస్తున్నాడు. నంది శుశ్రూషయా శైల సుతాముపేత. అయ్యా పరమేశ్వర, మీ యొక్క పూజ కోసం పార్వతీదేవి హిమవంతుని యొక్క పుత్రిక కాచుకుని కూర్చున్నది. తమ సమాధి అవస్థలో ఉండడం వల్ల లోపలికి రాలేకపోయింది, రావచ్చా, ఆయన్ని పంపించొచ్చా, ప్రవేశింపజేయచ్చా అని అడిగాట. అని ఇలా అడగంగానే పరమేశ్వరుడు ప్రవేశయామాస భర్తురేనా తస్మై శశంస అని చెప్పంగానే అలా కళ్ళతోనే సంజ్ఞ చేశాడట. సరే అని చెప్పి తన యొక్క కళ్ళతోనే
అనుమతినిచ్చాట, ప్రవేశ అనుమతిని. అనుమతి ఇవ్వంగానే పార్వతీదేవికి నందీశ్వరుడు తెలియజేయంగా అక్కడి నుంచి పార్వతీదేవి వచ్చింది అనమాట. వచ్చి రాగానే తన యొక్క సఖులు ఇద్దరు, వారిద్దరితో కూడినదై ఆ పరమేశ్వరుణ్ణి నమస్కరించి తన యొక్క స్వహస్తములతో పెంచినటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షముల నుంచి, లతల నుంచి అత్యుత్తమమైనటువంటివి, వాసన కలిగినటువంటివి, పూజకి యోగ్యమైనటువంటివి, సువాసన వెదజల్లుతున్నటువంటి ఆ పుష్పాలని తన యొక్క స్వహస్తములతో కోసి తీసుకొచ్చినటువంటి, మాలగా కట్టినటువంటి ఆ పుష్పములని ఆ త్ర్యంబకుడు, ఆ త్రినేత్రుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు పూజ చేసింది, అర్పించింది. అలాగే ఆ పుష్పములతో సహా లేత చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ చిగురుటాకుల్ని వాటిని కూడా సమర్పించింది అనమాట. సమర్పించి నమస్కారం చేసింది. మాపి నీలాలక మధ్య శోభి విశ్రంసయంతి నవకర్ణికారం. అలా నమస్కారం చేస్తున్నప్పుడు ఆవిడ యొక్క సిగలో ఉన్నటువంటి, జడలో ఉన్నటువంటి అలంకరింపబడినటువంటి పుష్పములు కొన్ని కింద పడ్డాయన్నమాట, పరమేశ్వరుని యొక్క పాదముల మీద పడ్డాయి. చకార కర్ణచ్యుత పల్లవేన, తన యొక్క చెవుల్లో పెట్టుకున్నటువంటివి. ఆ కాలంలో చెవుల్లో కూడా పూలు పెట్టుకుంటారు, తలలో కాకుండా చెవుల్లో పూలు పెట్టుకుంటారు. అలాగే హస్తములకి కూడా కంకణాలు ఎలాగైతే ధరిస్తారో, గాజులు, ఆ విధంగా పుష్పముల యొక్క మాలను చేసుకుని ధరిస్తారనమాట. అది ఆ కాలం యొక్క సౌందర్యం. అలా అలంకరించుకున్నటువంటి ఆ పుష్పములన్నీ ఆయన యొక్క పుష్పములతో కూడినటువంటి శిరస్సును వంచి నమస్కరించిందనమాట. మూర్ధ్నా ప్రణామం వృషభధ్వజాయ, వృషభధ్వజుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నమస్కరించింది. నమస్కరించంగానే ఆయన అనుగ్రహించాడు, అలా కళ్ళు తెరవకుండానే అనుగ్రహించాడు అనమాట. అనన్య భాజం పతిమాప్నుహీతి సాతథ్యమేవాభీతా భవేన నహీశ్వర వ్యాహృతయ కదాచిత్ పుష్ణంతి లోకే విపరీతమర్థం. అనగానే ఆయన ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? సవతి లేకుండా ఉండేటువంటి సౌభాగ్యముని, మంచి వరుణ్ణి పొందుదుగాక. అనన్య భాజం పతిమాప్నుహి, ఇంకొక స్త్రీని పొందనటువంటి, కోరనటువంటి ఒక భర్తని, దానికే సౌభాగ్యముని పేరు అన్నమాట. ఇప్పుడు కూడా సౌభాగ్యవతి సౌభాగ్యవతి సౌభాగ్యం ఏంటంటే తన యొక్క పతి ఎవరైతే ఉన్నారో వారు ఇంకోళ్ళని తలుచుకోనటువంటి, ఇంకొక స్త్రీని మనసా అభిలషించినటువంటి, తననే అభిలషించేటువంటి ఒక ఏ ఇచ్చ అయితే ఉంటుందో ఆ పతికి, అటువంటి పతిని పొందడమే సౌభాగ్యము ఉంటారు అన్నమాట. అనన్య భాజం పతిమాప్నుహి అని ఆశీర్వదించాట. కాబట్టి రెండవ అంటే సవతి, రెండవ ఆడది ఒక స్త్రీని మనసా కూడా ధ్యానించినటువంటి, కోరుకోనటువంటి అటువంటి పతిని నువ్వు పొందుదువుగాక అని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం నిజమైందనమాట అని కాళిదాసు అంటున్నాడు. సా తథ్యమేవా భీత, ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఆశీర్వదించాడు. మహాత్ముల యొక్క ఆశీర్వాదము నహి ఈశ్వర వ్యాహృతయ కదాచిత్. మహాత్ములు ఒక ఆశీర్వాదం చేస్తే, వాళ్ళు మనసారా మనల్ని దీవిస్తే ఆ దీవెనలు నిష్ప్రయోజనంగా ఉండవు, నిష్ఫలము ఎప్పుడూ కూడా అవ్వవు అన్నమాట. సర్వకాల సర్వావస్థల యందు జరిగి తీరుతాయి. అదే మహాత్ముల యొక్క వాక్కుకి మన యొక్క వాక్కుకి భేదం అన్నమాట. ఋషీణాం పునరాజ్యానాం వాచమర్థోనుధావతి అంటాడు భవభూతి. ఆ భవభూతి ఏమంటాడంటే, ఋషులైనటువంటి ఋషులే అట్లా అంటారు. ఋషుల యొక్క వాక్కుకే అంత మహిమ ఉన్నప్పుడు పరమేశ్వరుని యొక్క వాక్కి చెప్పాలా? కాబట్టి పరమేశ్వరుని యొక్క వాక్కు ఎలా ఉందంటే అది తథ్యం అయిపోతుంది, అది నిజము అనేటువంటిది నిరూపితమైపోతుంది అనమాట. కదాచిత్ ఎప్పుడు కూడా వారి యొక్క ఆశీర్వచనాలు, మహాత్ముల యొక్కవి, పరమేశ్వరుడి యొక్కవి యొక్క ఆశీర్వచనాలు, వాక్కులు
విపరీతమైనటువంటి ఫలాన్ని ఇవ్వవు. అంటే ఏంటి? సఫలమవుతాయి. ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అని అర్థం అన్నమాట. అలా పరమేశ్వరుడి చేత ఆశీర్వాదం పొంది అలా ఆవిడ వంగి ఉన్నటువంటి సమయంలో కామస్తు బాణావసరం ప్రతీక్ష మన్మథుడు ఇంతసేపు కాచుకుని కూర్చున్నాడు. ఈ సమయం కోసమే కాచుకుని కూర్చున్నాడు అనమాట. సరిగ్గా పరమేశ్వరుడు ఆశీర్వదిస్తూ అరమోట్పు కన్నులతో ఇలా పార్వతీదేవిని చూస్తున్నాడు అనమాట. చూసి చూడనట్లుగా చూస్తున్నాడు. ధ్యానావస్థ నుంచి అప్పుడే విరమించిన వాడయ్యి ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఆ పార్వతీదేవిని ఆశీర్వదించినటువంటి సమయంలో ఇదే సమయం సరి అయినటువంటి అదను అని పార్వతీదేవి కూడా ఆయనకి చాలా దగ్గరలో ఉన్నప్పుడు మన్మథుడు సరి అయిన సమయం అనుకుని అదను అనుకుని బాణాన్ని ప్రయోగించాలి అనుకున్నాడు అనమాట. ఆ ప్రయోగించాలనుకున్నటువంటి మన్మథుడు ఎట్లా ఉన్నాడు అంటే పతంగవద్వన్నిముఖం వివక్షు. ఎలాగైతే ఈ దీపపు దగ్గరికి పురుగులు చేరతాయో ఆ వెలుతురుని చూసేటప్పటికి దాని పక్కనే చేరుకుని ఆ యొక్క విద్యుత్ కాంతిలోనే చచ్చిపోతాయి. ఏ దీపముని ఏదో అనుకుని వస్తాయో ఆ ప్రకాశము చేత అవి మరణాన్ని పొందుతాయన్నమాట. పతంగవద్వన్నిముఖం వివక్షు. ఎలాగైతే ఈ యొక్క పురుగులు శలభమ్ములు ఆ అగ్ని యొక్క వెలిగేటువంటి దిశకి వస్తాయో ఆ దీపంని చుట్టుముడతాయో ఆ విధమైనటువంటి అవస్థని పొందిన వాడయ్యాడు మన్మథుడు. ఓ కాలము దాపరించినప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి అని అర్థం అనమాట. అందుకనే పొగడ్తలకి ఎప్పుడు కూడా లొంగిపోకూడదు. చెయ్యాల్సి వచ్చింది, తప్పలేదు. అథోపనిన్యే గిరిశాయ గౌరీ తపస్వినే తామ్ర రుచాకరేణ శోషితాం భానుమతో మయూఖైర్మందాకిని పుష్కర బీజమాలాం. పార్వతీదేవి వెంటనే తన యొక్క చేతులతో తామర యొక్క తూడుల్లో ఉండేటువంటి మణులు వాటితో ఒక మాల తయారు చేసిందనమాట ఆవిడ. ఎంత శ్రద్ధ చూడండి. మందాకిని పుష్కర బీజమాలాం. మందాకిని తామరలో ఉండేటువంటి ఆ తామర తీగ ఉంటుందన్నమాట. ఆ కాడని పెకలించి తీసుకుని ఆ కాడలో ముదురుగా ఉన్నటువంటి ఆ తామర యొక్క కాండములో ఉండేటువంటి మణులు ఏవైతే ఉన్నాయో వాటిని పుష్కర బీజం విత్తనాలు వాటితో మాల చేసిందన్నాడు. పుష్కర బీజమాల తామర బీజములతో మాల చేసి అది చాలా విశేషం అన్నమాట. ఆ బీజములతో చేసినటువంటి మాలని అది కూడా ఎక్కడ గంగలో ఉదయించినటువంటి పూసినటువంటి తామర పువ్వుల యొక్క కాడలతో చేసిందనమాట. అలా పరమేశ్వరుడికి అర్పిద్దామని ఆ రోజున ముందు శ్రద్ధగా వాటినన్నిటినీ కూడా 2-3 రోజుల ముందరే తీసిపెట్టి ఎండలో పెడతారు. వాటిని ఎండలో పెట్టిందిట. విశోషితాం భానుమతో మయూఖై. సూర్యుని యొక్క మయూఖములు కిరణములు ఏవైతే ఉన్నాయో ఆ కిరణములతో ఎండబెట్టి, అంటే ఎండలో ఆ ఎండిన తర్వాత వాటిని గుచ్చి మాలగా చేసి ఆ పూసలతో తామర పూసలతో మాల చేసి ఆ మాలని పరమేశ్వరుడికి ఇప్పుడు తామ్ర రుచ ఎర్రనైనటువంటి తన యొక్క మృదువైనటువంటి కరములతో మోదుగు పుష్పముల కంటే సుకుమారమైనటువంటి ఎర్రని తన చేతిలో ఆ తామర పూసల మాలని చేతిలో తీసుకుని ఉపనిన్యే గిరిశాయ పరమేశ్వరుడి యొక్క పాదముల యందు పెట్టి నమస్కరిస్తుంది. సమర్పించగానే మరి భక్తులు ఇస్తే తీసుకోవాలి కదా, అందుకని ఆయన తీసుకున్నాడు. ప్రతిగ్రహీతం ప్రణయ ప్రియత్వాత్. భక్తుల యందు ప్రియము కలిగిన వాడై ఉండడం వల్ల ఆ అక్షమాలని తీసుకున్నాడు అనమాట. తామరలతో స్వయంగా చేయబడినటువంటి ఆ పార్వతీదేవి సమర్పించినటువంటి ఆ మాలని, తామర పూసల మాలని
ప్రతిగ్రహీతుం ఉపచక్రమే, చెయ్యి దాపి తీసుకున్నాడు అనమాట. అలా తీసుకున్న సమయంలో ఆయన సమ్మోహనం నామ చ పుష్పధన్వా మనుష్యమోఘం సమధత్త బాణం. సరిగ్గా సమయానికి ఆయన మన్మథుడు ఆయన బాణాన్ని, పుష్ప బాణాన్ని, అరవిందం అశోకం చూతం నవమల్లిక నీలోత్పలం అనేటువంటి 5లో ఒక బాణాన్ని తీసుకున్నాడు. తీసుకుని ప్రయోగించాడు అనమాట. ధనుష్యమోఘం, దానికి అమోఘం అనమాట. అమోఘం అంటే నిష్ఫలం అవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆ సమ్మోహనాస్త్రాన్ని సంధించాడు. సంధించి అలా వేస్తున్న వాడై ఉండగా హరస్తు కించిత్ పరిలుప్త ధైర్య చంద్రోదయారంభైవంబురాశి. ఆ సమాధ్యవస్థ నుంచి విరమించి పార్వతీదేవి యొక్క పూజను అందుకుంటున్నటువంటి వాడును, ఆవిడ స్వయంగా నిర్మించినటువంటి గుచ్చినటువంటి ఆ తామర బీజముల యొక్క మాలను తన చేతులతో భక్తురాలు తీసుకొచ్చిందనే భావనతో తీసుకొచ్చినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క మనస్సులో కించిత్ పరిలుప్త ధైర్య, కొంచెంగా ఆయన యొక్క ధైర్యము, ఏదైతే మనస్సుని ఇంద్రియముల్ని నిగ్రహించి ఆయన ఘోరమైనటువంటి తపస్సు ఏదైతే చేస్తున్నాడో ఆ ఇంద్రియ నిగ్రహము నుంచి ఒక్క రవ్వ, కించిత్ పరిలుప్త ధైర్య, కొంచెము తగ్గినటువంటి ధైర్యము గలవాడై, సడలినటువంటి ధైర్యము గలవాడై, ధైర్యం సడలిందనమాట కొంచెం ఆ మన్మథుడి యొక్క బాణానికి. ఎలా ఉందంట, చంద్రోదయారంభ ఇవంబురాశి. చంద్రోదయము అయితే ఎట్లా అయితే సముద్రము పొంగుతుందో ఆ విధంగా ఇంద్రియ నిగ్రహంలో, సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహంలో అంతకాలం ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి ఆ మన్మథుని యొక్క బాణ ప్రయోగం వల్ల ఏమైంది, కొంచెంగా అతి స్వల్పమైనటువంటి ఒక చలనం ఏర్పడింది అనమాట ధైర్యం నుంచి. చంద్రోదయారంభ ఇవంబురాశి, పొంగింది, ఒక్కసారిగా పొంగింది అనమాట. చంద్రోదయం అయినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో పొంగిన వాడై, ఉప్పొంగినటువంటి భావ డోలికలు కలిగినటువంటి వాడై ఆ శృంగార భావముతో ఒకే ఒక క్షణంలో మా ముఖే బింబ ఫలాధరోష్టే వ్యాపారయామాస విలోచనాని. మా ముఖములో బింబ ఫలాధరోష్టే, దొండపండు వలె ఎర్రగైనటువంటి పెదవులతో విరాజిల్లుతున్నటువంటి పరమ సౌందర్యవతి అయినటువంటి ఆ ఉమాదేవి, అత్యతిశయమైనటువంటిది. ఆవిడ యొక్క సౌందర్య సారమైనటువంటి ఆ దొండపండులాగా ఎర్రని పెదిమలతో కూడినటువంటి ఆ ముఖమునందు అపారయామాస విలోచన అని తన యొక్క చూపుని అలా ఒక్కసారి చూశాడు. తన యొక్క చూపుని ఆవిడ యొక్క ముఖము మీద ప్రసరింపజేశాడు. ఆ ప్రసరింపజేసినటువంటి ఒక్క క్షణంలో ఆవిడ కూడా వివృణ్వతి శైల సుతాపి భావం మంగీ స్ఫురద్బాల కదంబ కల్పై, ఆ చూపుతో ఒక్కసారి జలధరించింది ఆవిడ యొక్క పార్వతీదేవి యొక్క శరీరం అంతా కూడా గగుర్పాటు కలిగింది అనమాట. గగుర్పాటు కలిగి ఆవిడికి మనస్సులో ఒక శృంగార భావం అనేటువంటిది, పరమేశ్వరుని యందు ఒక శృంగార భావం కలిగింది అనమాట. వివృణ్వతి ఎలా తెలిసింది, ఒళ్ళంతా ఒకసారి జలధరించి పులకరించింది. ఆ పులకముల చేత తెలిసింది అన్నమాట. సాచీకృత చారుతరేణ తస్థౌ ముఖేన పర్యస్త విలోచనేన. అందుకనే ఆవిడ ఒక్కసారి ఆవిడని ఆయన వంక చూడలేక ఇటు అటు ఆవిడ యొక్క ఒక భయంతో కూడినటువంటి ఒక లేడీ ఎలాగైతే చూస్తుందో అలాగూ ఇటు అటు బిత్తరపోయి అలా చూసింది అనమాట. శృంగార భావంతో చూసింది. పర్యస్త విలోచనేనా అని చెప్పింది. సిగ్గుతో ఇటు అటు తన యొక్క ముఖాన్ని పర్యస్త విలోచన ఇలా తిప్పుకున్నది అనమాట. తిప్పుకున్నదై పక్కకి ఎక్కడికో చూస్తున్నట్లుగా ఒక భావంతో నవ్వుతూ ఉందని అనమాట. అధేంద్రియ అలా అనుకున్న ఒకే ఒక్క క్షణం ఆ పరమేశ్వరుడు
పరమేశ్వరునికి అలాంటి ఒక చాంచల్యము, ఒక మనస్సులో ఆయన యొక్క సమాధ్యవస్థకి ఒకే ఒక ధైర్యానికి ఒక లోపం వచ్చిందనమాట. ఒక్క రవ్వ తగ్గింది. అథేంద్రియ క్షోభం అయుక్మనేత్ర పునర్వశిత్వ, అలా ఒకే ఒక క్షణమే, ఆ క్షణంలో మళ్ళీ ఇంద్రియాలని తన మనస్సును అంతా కూడా నిగ్రహించేశాడు పరమేశ్వరుడు. నిగ్రహించి మామూలుగా అలా ఆయన యొక్క స్వభావత ఎట్లా ఇంద్రియ నిగ్రహంతో కూడిన వాడు ఉన్నాడో అలా ఒక క్షణం కలిగినటువంటి ఆ చాంచల్యము నుండి తిప్పుకుని తన మనస్సుని నిగ్రహించుకుని మళ్ళీ సమాధ్యవస్థలోకి తన యొక్క మామూలు ఒక ఈశ్వరుడుగా అయ్యాడు. ఇంద్రియ క్షోభాన్ని నివారించాడు అనమాట ఒకే ఒక్క క్షణంలో. నివారించిన వాడి ఎందుకు ఇలా నా మనసులో కలకలం ఏర్పడింది, దానికి కారణం ఏంటి? ఇన్ని ఏళ్లుగా సతీదేవి ఏనాడో పోయింది ఆవిడ. అప్పటి నుంచి ఇంతవరకు ఏనాడు కూడా ఇటువంటి చిత్తక్షోభ అంటే ఒక్క క్షణం కూడా ఆయనకి ఆ మనోనిగ్రహం నుంచి ఆయన వీడింది లేదు. అటువంటిది ఎందువల్ల ఇలా కలకలం చెందింది, కలత రేగింది అని చెప్పి మనసులో కలత ఏర్పడింది అని అలా ఒకసారి దృష్టి చూశాడు అనమాట. ఈ మామూలాగ్రం ఎందువల్ల ఏర్పడింది అని తన తలని ఇలా తిప్పుకుని చూశాడు. అలా ససత్య దృష్టి అదే దిదృక్షు చూడడానికి తెలుసుకుని అలా ఒక తన దృష్టిని ప్రసరింపజేశాడు. నాలుగు పక్కల ప్రసరింపజేయడం ఆలస్యం. దూరంలో ఉన్నటువంటి చెట్ల వెనకాల దాగి ఉన్నటువంటి ఆ మన్మథుడు కనబడ్డాడు. బాణంతో సిద్ధంగా ఉండి వేయడానికి ఇంకో బాణం ప్రయోగించడానికి ఆయత్తం అవుతున్నాడు అనమాట. దక్షిణాపాంగ నివిష్ట ముష్టిం, తన యొక్క దక్షిణాపాంగ నివిష్ట ముష్టిం మరి ఇట్లా తిప్పాడు అనమాట. చెవుకి కరెక్ట్ గా దగ్గర పెట్టుకున్నాడు, ఆ కంటికి దగ్గరగా విల్లుని ఇట్లా పెట్టుకున్నాడు అనమాట. ఇట్లా పట్టుకుని బాణాన్ని కూడా సంధించేశాడు. నతాంసమాకుంచిత సవ్యపాదం, అలాగే బాణం వేయడానికి కాల్ని కొంచెం ఎత్తుగా పెడతారు, కాళ్ళ మీద నిలబెడతారు అనమాట. ఇట్లా బాగా గురి తప్పకుండా ఉండడం కోసం. అలా నుంచున్నవాడు కాకుండా కొంచెం వంగి తన యొక్క కాలుని ఒక కాలుని నేల కాంచి ఒక కాలుని మడిచి పెట్టుకున్నాడు అనమాట. సవ్యపాదం అలా పెట్టుకుని దదర్శ చక్రి, అలాగే బాణాన్ని ఇలా ప్రయోగించి చక్రం లాగా అనమాట వెంటి తాడుతో సహా బాణాన్ని సంధించడానికి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ పరమేశ్వరుని వైపు చూస్తూ బాణాన్ని ఎక్కుపెట్టు. అది కనబడింది, ఆయన దృష్టిలో పడింది. దృష్టిలో పడంగానే అంతే ఆలస్యం, ఆయనకి కోపం వచ్చిందనమాట. ఇన్నాళ్ళు తపస్సు చేస్తున్నటువంటి నా యొక్క తపోభంగం కలిగించాడు, నా ధ్యానానికి సమాధ్యవస్థకి భంగం కలిగించాడు అనుకున్నాడు. తపఃపరా మనుష విమృద్ధమన్యు, అందుకనే గొప్పవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ యొక్క ఆ యొక్క యోగ సమాధి దృష్టికి ఏ పనిలో అయితే నిమగ్నమై ఉన్నారో ఆ పనిలో ఉన్నటువంటి వాళ్ళని ఈ చీప్ గా ఒక అల్పమైనటువంటి విషయాల్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. తపఃపరామర్శ విమృద్ధమన్యో భ్రూభంగ దుష్ప్రేక్ష్య ముఖస్య తస్య, ఆయన చూడలేకపోతున్నట్టు అలా భ్రూభంగం, అలా తన యొక్క కనుబొమల్ని ముడిచాడనమాట. ముడిచి ఉగ్రంగా ఒక్క నిమిషం చూశాడనమాట. ఆయన మొహం చూడలేకపోయా, ఒక్క క్షణమే కోపం ఆ కోపమే చూడలేకపోతున్నారు అనమాట. అలా కోపగించినటువంటి ముఖముతో కూడిన వాడి యొక్క మూడో కన్ను నుంచి మూడో కంటి నుంచి మూడో కన్ను తెరుచుకుంది. ఆయన కోపం రాగానే బురుకుటులతో కనుబొమ్మల్ని బిగించేటప్పటికి ఏమైంది, మూడవ కన్ను నుంచి మూడవ కన్ను తెరుచుకుంది. మూడవ కన్ను తెరుచుకోగానే అక్కడ ఉన్నటువంటి అగ్ని బయటికి రాగసాగింది. కృషానుక్కిల నిష్పపాత, తృతీయమైనటువంటి మూడవ కన్ను నుంచి నిప్పు బయటికి వచ్చింది. అగ్ని జ్వాలలతో బయటికి విరజిమ్మింది అనమాట. విరజిమ్మి అలా విరజిమ్మడం ఆలస్యం. అక్కడ పైన ఉన్నటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. దేవదానవ యక్షులు వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని చూడాలి కదా, ఎలా ఆయన వశం అవుతాడని చూడడానికి అందరూ వచ్చినటువంటి వాళ్ళై ఆ క్షణంలో అందరూ దేవతలు కూడా ఆయన పరమేశ్వరుణ్ణి ప్రార్థించారనమాట. అక్కడి నుంచి అరుస్తున్నారు, బిగ్గరగా కేకలేస్తున్నారు. క్రోధం ప్రహో సంహర సంహరేతి యావద్గిరఖే మరుతాం చరంతి తావత్సవన్ నిర్భవనేత్ర జన్మ
భస్మావశేషం మదనం చకారా క్రోధం ప్రభో సంహర సంహరేతి. హే ప్రభో, హే ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర కాపాడుమయ్యా, తప్పైపోయింది, మన్మధుణ్ణి మన్నించవయ్యా. క్రోధం ప్రభో సంహర సంహరేతి, నీ క్రోధాన్ని ఉపసంహరించము, జగత్తును రక్షించుము అని చెప్పి మన్మధుణ్ణి మేమే పంపించాం. ఆ మన్మధుణ్ణి ఏమి చేయబోగాని క్రోధాన్ని అణచుకోమని చెప్పారు, ఉపసంహరించమని చెప్పారు. సంహర సంహరేతి, చెప్పిన వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అన్ని ఒక్క క్షణంలో జరిగినాయి. ఈ మన్మథుడి యొక్క బాణం వేయడము, పరమేశ్వరుని యొక్క మనసులో చాంచల్యం ఏర్పడము, ఆయన వెతకడము, అలా ఎవరన్నా ఉన్నారా అని చూడటము, మన్మథుడు ఆయన కంటికి పడ్డము, తన యొక్క సమాధ్యవస్థ నుంచి ఇలా సమాధ్యవస్థకి భంగంగా కలిగింది అని చెప్పి ఆయన కోపించడము, కోపించినటువంటి వాడే దృష్టితో కనుబొమ్మల్ని ఎగరేయడము, ఆ ఎగరేసిన తర్వాత కనుబొమ్మల్ని ముడిచిన తర్వాత వెంటనే ఆ క్రోధముని ఏర్పడడం వల్ల ఆ క్రోధముతో మూడవ కన్ను తెరుచుకోవడము, ఆ తెరుచుకున్నటువంటి వాటి నుంచి తెరుచుకున్న కంటి నుంచి అగ్ని వెలువడము, ఆ అగ్ని జ్వాలలు అలా మన్మధుడి వైపుకి వెళ్ళిపోతున్నాయి. ఒకే క్షణంలో ఆ మన్మధుడు యావద్గిరఖే మరుతాం చరంతి, ఆ మరుతంలో పైన ఉన్నటువంటి అంతరిక్షములో ఉన్నటువంటి దేవతలందరూ కూడా స్తోత్రం చేస్తుండగానే, ప్రార్థిస్తుండగానే, హరా సంహరా కోపం సంహర, ఈ క్రోధాన్ని ఆపమయ్యా జగదీశ్వర పరమేశ్వర అని ప్రార్థించుతున్నటువంటి సమయంలోనే ఆ అగ్ని అటువైపు నేత్రము నుంచి బయటికి రావడము, ఆ మన్మధుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దాకా వెళ్ళి ఆ మన్మధుడిని నిలువున దహించి భస్మావశేషం మదనం తావత్సవన్ నిర్భవనేత్ర జన్మ భస్మావశేషం మదనం చకార. తావత్ యావత్ అంటాడు అన్నమాట సంస్కృతంలో. ఒకే క్షణంలో, ఎట్ ఎ టైం అంటారు ఇంగ్లీష్ లో, సేమ్ టైం. వన్ని భవనేత్ర జన్మ, ఆ భవుని యొక్క ఈశ్వరుని యొక్క నేత్రము నుంచి ఆవిర్భవించినటువంటి అగ్ని జ్వాలలు మన్మథుడిని సమీపించి మన్మథుడు ఒకే క్షణంలో భస్మం అవ్వడం కూడా జరిగిపోయింది. మన్మథుడు లేడు. భస్మావశేషం మదనం చకార తీవ్రాభిషంగ ప్రభవేన వృత్తిం మోహేన సంతం భయతేంద్రియాణం. పక్కనే ఉన్నటువంటి రతీదేవికి ఏం జరుగుతుందో తెలియలేదు అసలు. ఒక్క క్షణం ఆవిడ యొక్క చూసింది, కానీ ఇంద్రియాలు ఏమి కూడా పనిచేయలేదు. మనస్సు ఇంద్రియాలు ఏమి పనిచేయకుండా నిశ్చేష్టురాలైపోయింది అనమాట ఆ భర్త యొక్క భస్మాన్ని చూసి. ఒకే క్షణంలో అసలు అది ఊహించలేదనమాట. కన్ను మూసి కన్ను తెరిచే లోపల అంతా జరిగిపోయింది. అజ్ఞాత భర్తృవ్యసన, భర్తకి వచ్చినటువంటి ఈ కష్టాన్ని కూడా ఆవిడ తెలుసుకోలేకపోయింది అనమాట. అంత నిశ్చేష్టురాలైపోయింది. అసలు ఏమైందో అది అర్థం అవలే. కృతోపకారేవర. కాబట్టి కాళిదాసు చెప్తున్నాడు, ఆ ఒక్క క్షణం ఆవిడికి 2 క్షణాలు భర్త పోయింది తెలియకుండా ఒక రకంగా మంచి చేసింది అంటున్నాడు. ఆ 2 క్షణాలైనా దుఃఖం లేకుండా ఉంది కదా, ఏం జరిగిందో తెలియలేదు. కాబట్టి కృతోపకారేవ రతిర్బభువ, ఆవిడకి కొంచెం ఉపకారం చేసినట్టయింది. ఆ 5 నిమిషాలైనా తేరుకుని చూసింది. ఆ చూసే లోపల పరమేశ్వరుడు వెంటనే కోపం వచ్చేసింది, ఆయనకి భస్మావశేషుడు అయిపోయాడు. ఇంకా ఏమి ఆలోచించాలి ఆ కోపంలో. తమాశు విఘ్నం తపస్సి, తన యొక్క తపస్సుకి విఘ్నం కలిగిందని తెలియంగానే మరి ఆయన వెళ్ళిపోయాడు. గబగబ గబగబా ఆ చోటు నుంచి కదిలి వెళ్ళిపోయాడు. అంతే. వజ్రాయుధం ఎట్లాగైతే ఒక వృక్షాన్ని సంహరిస్తుందో అలాగూ దాన్ని ఆ మన్మధుడిని సంహరించేసి స్త్రీ సంసర్గమే మనకి వద్దు, స్త్రీ సన్నికర్షం పరిహర్తుమిచ్చన్, స్త్రీలు ఉండే చోట ఎప్పుడు కూడా మనం ఉండకూడదు అని తీర్మానించేసుకున్నట్టు ఆయన. అందుకని స్త్రీలు లేని చోటికి మనం వెళ్ళిపోదాము, ఇంకా ఇక్కడ పనికి రాదు అని చెప్పేసి స్త్రీ సన్నికర్షమైన సంబంధమే ఉండకూడదు అని చెప్పి భూతగణాలతో ఆయన పరిగెత్తుకుంటూ ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కోపంతో. ప్రమదగణాలన్నీ అలాగే పరిగెత్తున్నాయి ఆయన వెనకాల. ఎక్కడికి వెళ్తున్నారని వద్దు అని చెప్పేశాడు. ఆయన వేరే చోటికి వెళ్ళిపోయాడు.
అంతర్దధే, అంతర్ధానం అయిపోయాడు తన యొక్క భూతగణాలతో సహా. పార్వతీదేవి చూస్తోంది. అందరూ భ్రమించిపోయారు. దేవతలందరూ అట్లా ఉన్నవాళ్ళు ఉన్నట్లయిపోయారు. రతీదేవికి ఇంకా తేరుకోలే, ఏం జరిగిందని తెలియలే. పార్వతీదేవికి ఏం జరిగిందని తెలియలే. అలా చూసింది. ఆవిడికి తెలియదు కదా మన్మథుడు వచ్చిన సంగతి. అవన్నీ చూస్తే ఆ దేవతలు, ఆ వసంతుడు వీళ్ళంతా ఉన్నారు. రతీదేవి ఏడుస్తూ కూర్చుంది. నిశ్చేష్టురాలైందనమాట పార్వతీదేవి. సరే, తనను తానే తిట్టుకుందనమాట. వ్యర్థం సమర్థ్య లలితం వపురాత్మనశ్చ. తన యొక్క సౌందర్యాన్ని తానే నిందిస్తూ ఆ శైలా సుత అయినటువంటి పార్వతీదేవి తన యొక్క తండ్రి యొక్క ఆజ్ఞని శిరసావహించి, ఆ తండ్రి యొక్క కోరిక మీద తండ్రే చెప్పాడనమాట, ఈశ్వరుడే నీకు తగినవాడు, ఈశ్వరుడే నీకు పతి అని నేను చెప్పడం వల్ల ఆవిడ సేవించడానికి వెళ్ళింది. కాబట్టి తన తండ్రి యొక్క అభిలాషని పూర్తి చేయలేకపోయాను, పూర్తి అవదేమో అని ఈశ్వరుడే నీకు వరుడు అని చెప్పినటువంటి మనోరథం ఒకటి కల్పించాడు. ఆయన యొక్క మనోరథం అదే ఆశ, ఈవిడ యొక్క ఆశ అన్నమాట. దాన్ని తలుసుకుని ఇలా నా వల్ల అది నిష్ఫలమైంది, తండ్రి యొక్క కోరిక నిష్ఫలమైంది, తీర్చలేకపోయాను, అది జరగదేమో అనుకుని సంశయపడి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఆవిడ తన యొక్క భవనానికి వెళ్ళిపోయింది. సపది ముకులితాక్షి రుద్ర సంరంభ భీత్యా. ఇంకా భయపడిపోయింది రతీదేవి. తన భర్తని వీడినదయ్యి రోదన చేస్తాం. సుర గజ ఇవ బిభ్రత్ పద్మినీం దంతలగ్నాం ప్రతిపత గతిరాసీద్వేగ దీర్ఘీకృతాంగా. ఆవిడ పార్వతీదేవి వెళ్ళిపోంగా, పరమేశ్వరుడు ఆ చోటు నుంచి వెళ్ళిపోంగా, ఇహ రతీదేవి కోలుకుని తన యొక్క మూర్ఛ నుంచి తేరుకుని చూసేటప్పటికీ పతి భస్మ రూపంలో ఉన్నాడు. ఇహ ఆ భస్మ దాని గురించి వేదన పడుతూ, మనస్సులో బాధపడుతూ, నేను ఇంకా బతికే ఉన్నానే, కృతవానసి విప్రియం నమే, నాకేమీ కూడా లోపం చేయలేదు నువ్వు, నేను కూడా నీకు ఏమాత్రము అతృప్తి కలిగించలేదు, అటువంటి కిం అకారణమే బదరి, అకారణంగా నువ్వు ఇట్లా వెళ్ళిపోయావే నాయనా తండ్రి అని చెప్పి తన యొక్క భర్తని, ప్రియా స్మరసి స్మర మేఘలా గుణహీన, తనతో జరిపినటువంటి వివిధమైనటువంటి సన్నివేశాలన్నింటినీ తలుచుకుని చాలా బాధపడింది అనమాట. హృదయంలోనే నిన్ను వహిస్తూ ఉన్న కార్యానికి వచ్చిన వాడివి ఇట్లా భస్మంగా అవుతావని నాకు తెలుసా నాయన, తెలుసా? ఏదో ఆయన యొక్క కోపం వల్ల ఏమైనా శాపం ఇస్తాడేమో, అది చేస్తాడేమో అనుకుంటారు, కానీ ఇలా నిలువునా తగలబడిపోతావని ఎవరు ఊహిస్తున్నారు పరలోక అని చాలా రోధించింది. ఈ దేవతలందరూ కాపాడడానికి వచ్చారా? ఎవ్వరూ రారు. పాపం దేవతలందరూ కూడా ఎవరు రాలే. వసంతుడు నీ యొక్క మిత్రుడు కదా, మిత్రుడిని వీడి ఎట్లా వెళ్ళావు అని అడిగింది. అలా అనగానే వసంతుడు కూడా వచ్చాడు. వసంతుడు వచ్చిన తర్వాత వసంతుడిని చూడంగా, ఆప్తజనుల్ని చూడంగానే ఇంకా వేదన ఎక్కువ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా. అందుకని ఒక్కసారిగా పెళ్ళు బిగింది. మనస్సులో ఉండేటువంటి, హృదయంలో ఉండేటువంటి ఆ శోకమంతా పెళ్ళు బిగి ఆ వసంతుడిని, చుట్టూరా ఉండేటువంటి వాళ్ళందరినీ చూసింది. ఎవ్వరు కూడా సహాయానికి రాదు నాయన, మిత్రుడు ఒక్కడే సహాయానికి వస్తాడు అనుకున్నాను, నువ్వైనా వచ్చావని చెప్పింది. ఒక్క దేవత రాలేదు. విబుధైరపియస్య దారుణైరసమాప్తే పరికర్మణి స్మృత అని చెప్పి, నీ వల్ల అవనటువంటి కార్యాన్ని నీ వల్ల అవుతుంది 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 అని చెప్పి ఇట్లా రెట్టించి దేవతల కార్యం అని చెప్పి పైన వేసుకుని ఇట్లా వెళ్ళావు కదా. ఎవరినైతే చెలింపజేయకూడదో, ఎవరిని నువ్వు
భంగపరచకూడదో, ఎవరి యొక్క తపస్సుని భంగపరచకూడదో, ఎవరి యొక్క ఏకాంతతని భంగపరచకూడదో అటువంటి మహాత్ముడు పరమేశ్వరుడైనటువంటి వాడి మీదకే దానికి ఇట్లా బాణం వేసావు కదా. అలా మదనేన వినాకృతారతి, మన్మథుడు లేకుండా రతి జీవించగలదా? నేను జీవించడం ఇంకా నాకు ప్రాణం ఎందుకని ఉంది, ఇది ఎందుకని పోవటం లేదు అని చెప్పి రోధించింది అనమాట. రోధించడానికి అక్కడ దేహం కూడా లేదు, పాపం భస్మసాత్ అయిపోయింది. అలా పాపం దుఃఖాన్ని నివారించలేనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఆ వచ్చినటువంటి ఎవరైతే ఒక్క వసంతుడే వచ్చాడు, ఆ యొక్క వసంతుడిని చూసి ఆవిడ రోధించింది. శశినా సహయాతి కౌముది, చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడ చంద్రిక వెళ్తుంది, మేఘం ఎక్కడుందో అక్కడ విద్యుత్ వెళ్తుంది. మేఘం లేని చోట విద్యుత్ ఉండదు కదా, విద్యుత్ అంటే మనకి మెరుపు ఉండదు కదా. కాబట్టి నేను కూడా నీతో వచ్చేస్తాను అని చెప్పి ఆవిడ బాధపడుతూ, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు ఈ జీవితంతో పని ఏంటి అని చెప్పి అలా వెళ్తున్నదనమాట. ఇది దేహ విముక్తయే స్థితాం అని తన యొక్క దేహాన్ని వదలడానికి విడవడానికి సిద్ధమయ్యి, భర్త లేనటువంటి ఒక జీవితాన్ని నేను గడపలేను అని చెప్పి, భర్త ఏ లోకాలైతే పరలోక విధౌ చుచమాధవ స్మరముద్దిశ్య విలోల పల్లాను, పరలోకానికి ఏ మన్మథుడు పరలోకానికి వెళ్ళి ఆ లోకానికి నేను కూడా వెళ్తానని చెప్పి దేహాన్ని వదలడానికి సిద్ధమైనప్పుడు ఆకాశము నుంచి ఒక వాణి ఉద్భవించిందనమాట. శఫరీం హ్రదశోష విక్లవాం ప్రథమా వృష్టిరివాన్వకంపయతే. అట్లా దుఃఖిస్తున్నటువంటి ఆ యొక్క రతీదేవికి వినబడేట్టుగా, ఎలాగైతే ఒక చేప రథము నుంచి బయటికి ఆ సరస్సంతా ఎండిపోయిన తర్వాత ఎండిపోతున్నది అని భావించుకుంటూ ఆ చేప విలవిల్లాడుతూ మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాన పడితే ఎట్లా ఉంటుంది, బ్రహ్మాండమైన వర్షం కురిస్తే ఆ వర్షం వల్ల ఆ చెరువు ఎండిపోయినటువంటి చెరువు తక్షణము నిండిపోవడము, ఆ ఎండకి విలవిల్లాడిపోతున్నటువంటి ఆ చేప జీవించడము ఎలాగైతే జరుగుతుందో అలాగూ అకస్మాత్తుగా ఆకాశవాణి ఒకటి వెలువడింది. హే మన్మథ పత్ని రతీదేవి, నువ్వేమీ విచారించబోక, ఇప్పుడు ఆయన భస్మసాత్ అయినా కూడా, భస్మరూపముగా అయిపోయినా కూడా, మరణించినా కూడా ఆయన యొక్క హరలోచనార్చసి ఈశ్వరుని యొక్క నేత్రాగ్నికి ఆహుతి అయినా కూడా మరల నీకు జన్మిస్తాడు, మరల నీకు ఆయన లభిస్తాడు అని చెప్పి చెప్తుంది. అభిలాషము తీరితేంద్రియ సుసుతాయామకరోత్ ప్రజాపతి, నువ్వు చేసి నీ భర్త చేసినటువంటి ఒక అకార్యము, దుష్కార్యం వల్లనే ఈ ఫలం లభించింది. ఆయన అందరి మీద బాణాలు వేస్తానని చెప్పి వేస్తున్నటువంటి వాడై అందరూ ఆయనకి వశమవుతున్న వాళ్ళు కాబట్టి, సరే బ్రహ్మగారి మీద ఈ అస్త్రం వేసి చూద్దామని చెప్పి సృష్టి చేస్తున్నటువంటి బ్రహ్మ ఎవరైతే, చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన మీద బాణ ప్రయోగం చేయడానికి వెళ్ళాడనమాట. ఆయన మీద బాణ ప్రయోగం చేయడానికి వెళ్ళేటప్పటికి ఆయన కోపం వచ్చి శపించాడు. ఓరి మన్మథ, నేను నిన్ను సృష్టించాను, అటువంటి నువ్వు అంటే విష్ణుమూర్తి యొక్క కొడుకు అయి ఉన్నాడు, అది వేరే విషయం. మనకి సృష్టికర్త ఆయనే కదా, కాబట్టి సృష్టికర్తనైనటువంటి బ్రహ్మనే వశం చేయాలి అనుకుని బాణ ప్రయోగం చేశావు కాబట్టి నువ్వు ఈశ్వరుని యొక్క నేత్రాగ్నికి భస్మం అవుదుగాక అని శపించాడు అనమాట. అని ఆకాశవాణి చెప్తోంది. ఇదన్నీ నీ యొక్క కర్మ ఏదైతే ఉందో, చెడు దుశ్చర్య ఏదైతే ఉందో, ఆ దుశ్చర్య వల్ల ఫలము అనుభవించక తప్పదు. అందుకని మహాత్ముల జోలికి పోతావా? అల్పులు వీళ్ళందరికీ బాణాలు వేస్తూ ఆయనకి బ్రహ్మగారి మీద బాణం వేస్తావా? ఆయన ఏదో వేదము శాస్త్రం అన్ని చెప్పిస్తూ సత్వగుణోపేతుడై నిరంతరము ధ్యానిస్తూ ఉంటాడనమాట.
వేదాన్నే చదువుతూ ఉంటాడు, వేదస్వరూపు. అటువంటి వాడిని చేస్తావా? కాబట్టి నీ శాపం జరిగింది, బ్రహ్మ యొక్క శాపం వల్ల ఇలా జరిగింది. కాబట్టి దీనికి పరిహారం ఏంటంటే, దీనికి పరిహారం మేమెవరం చేయలేము, పార్వతీదేవియే చేయగలదు. అంటే ఏంటి అర్థం? పరమేశ్వరుడికి యందు పార్వతి ఎప్పుడైతే అనురక్తురాలై ఉంటుందో, అలాగే పరమేశ్వరుడు కూడా పార్వతి యందు ఎప్పుడు అనురక్తుడవుతాడో, వాళ్ళిద్దరూ దంపతులుగా ఎప్పుడైతే అవుతారో, ఆ అయిన తరువాత నువ్వు పునరుజ్జీవిస్తావు, నీకు పునర్జన్మ కలుగుతుంది, నీ భర్తకి పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి స్వసుతాయ పరిణేష్యతి పార్వతీ మీద పరమేశ్వరుడు పార్వతీదేవిని ఎప్పుడైతే వివాహం ఆడతాడో, ఆ వివాహం ఆడిన మరుక్షణము ఉపలబ్ధ సుఖ తదా స్మరం వపుషాస్వేన యోజయిష్యతి. అప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క పార్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల నీ భర్తకి ప్రాణం మళ్ళీ వస్తుంది, మళ్ళీ వపుస్సు అంటే ఈ శరీరం కలుగుతుంది. అంతవరకు శరీరం లేదు. ఇతిచాహస ధర్మయాచిత స్మరశాపావధి అవధిదాం సరస్వతీం అని ఆ ఆకాశవాణి చెప్పి అంతర్ధానమైందనమాట. అంతర్ధానం అవంగానే అమృత వాక్కులుగా అనిపించినాయి రతీదేవికి. పోయాడనుకున్నట్టు మరణించాడన్నటువంటి తన భక్త బతికి వస్తాడు అనేటువంటి ఒక వార్తని అమృత వాక్కుల్ని చెప్పింది కాబట్టి దాన్ని వినంగానే ఆవిడకి పరమానందం, దుఃఖము కలిగినా కూడా ఆనందం కలిగింది. ఏదో ఒక రోజుకి మన భర్త మళ్ళీ వస్తాడు, నా భర్త అనేటువంటి ధైర్యం కలిగింది మనస్సుకి. కలిగినదయ్యి తమ్రతే కిమపి భూతం అదృశ్య రూపం, అదృశ్యమైనటువంటి ఆకాశవాణి చల్లని వాక్కులని చెప్పి ఆ మరణం భర్త యొక్క మరణం వల్ల కలిగినటువంటి దుఃఖము ఏదైతే ఉందో ఆ దుఃఖము నుంచి వీడినదై ఆశ్వాసన పొందిందనమాట. మనస్సుకి ఆశ్వాసన కలిగి ఆ వధువు తన యొక్క దుఃఖం నుంచి బయటపడింది అనమాట. వ్యసనగృషా పరిపాలయం బభూవా. అలా ఆవిడ బతికించడం పార్వతీదేవి బతికించాలి, అమ్మవారే కదా బతికించాలి. లలితా సహస్రనామం చూడండి, దాంట్లో హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అంటాడు ఆయన. పురాణాల్లో వ్యాసుల వారు చెప్పింది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, హయగ్రీవుల ఉపదేశం. హరుడు శివుని యొక్క నేత్రాగ్ని ఏదైతే ఉందో, నేత్రాగ్ని సందగ్ధ, దాని చేత దహింపబడినటువంటి కాముడిని సంజీవనౌషధి. దాన్ని సంజీవన ఔషధి అంటే ఏంటి? పునరుజ్జీవింపజేసేటువంటి సంజీవిని మూలిక అనమాట ఆవిడ, ఔషధి. ఎవరు? అమ్మవారు. అటువంటి పార్వతీదేవి యొక్క అనుగ్రహం వల్లే మళ్ళీ మన్మథుడు యథాప్రకారంగా పూర్వముదే ఇలా ఇప్పుడు ఇంతకు ముందర ఏ దేహమునైతే కలిగిన వాడు ఉంటాడో ఆ దేహముతో రతీదేవితో కూడి శాశ్వతంగా ఉంటాడు అనేటువంటి అమృతమైనటువంటి వాక్కులు అనమాట. అదే అమ్మవారి యొక్క కృప ఉండాలన్నమాట. కృప ఉంటే రతినయన లేఖ్యైన వపుష అని ఆవిడ యొక్క భస్మమైనటువంటి దాన్ని కూడా పునరుజ్జీవింపజేసేటువంటి మహిమ ఆవిడ యొక్క కటాక్షాలకు ఉందన్నమాట. అమ్మవారి యొక్క క్రీగంటి చూపులకు ఉంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క చూపులు మన మీద పడాలి అని ప్రార్థించాలి. ఆ చూపు పడడం వల్లే భస్మమైనటువంటి మన్మథుడు కూడా పునరుజ్జీవించాడు అనమాట. అటువంటి ప్రాణం పోసేటువంటి దృష్టి, కరుణామయ దృష్టి అనమాట ఆవిడ పార్వతీదేవి యొక్క చూపు. అటువంటి చల్లని చూపు మనకి మనందరి మీద కలగాలి అని చెప్పి ఆ రతీదేవి మన్మథుని మీద నిశ్చయంగా కలుగుతుంది. ఆ రతీదేవి మీద కూడా కలిగి ఆవిడకి సకల విధమైనటువంటి సౌభాగ్యవతిగా ఆవిడ్ని చేసేటువంటి మహిమ కలది ఆ అమ్మవారు అన్నమాట. ఇలా రతీదేవి యొక్క మనస్సుకి ఒకంత సంతోషాన్ని, దుఃఖమయమైనా కూడా దుఃఖం నుంచి వెలువడేటువంటి ఒక ఆశ్వాసన కలిగించి ఆయన కలిగించినటువంటి ఆకాశవాణి అంతర్ధానం అయిపోయింది. ఆ తర్వాత ఆవిడే గృహానికి వెళ్ళింది. పార్వతీదేవి తన యొక్క హిమవంతుని యొక్క గృహానికి, తండ్రి యొక్క గృహానికి వచ్చేసింది అనమాట. ఆ
ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది తరువాతి భాగంలో చూద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శివ అన్న నామము ఒక్కసారి పలికితే సర్వ పాపములు పటాపంచలు అవుతాయని ఆదిశంకరులు వారు చెప్తే, మరి ఈ పవిత్ర శరన్నవరాత్రుల్లో ఈ సకల జగత్తుకే ఆది దంపతులైన ఆ శివపార్వతులు ఆడిన ఈ జగన్నాటకాన్ని మనందరికీ ఎంతో మధురంగా వివరించిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ శివకామ సుందరి మనందరినీ చల్లగా రక్షించాలని ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం.